ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు, ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు. ఎలక్షన్లు రాగానే యూసుఫ్ గూడకొచ్చి సినిమా వాళ్ళతోని టీవీ వాళ్ళతోని మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కుడు ఒకటే తక్కువ, బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు. ఇక్కడనే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లా. బలవంతపు సన్మానం అంటే ఏందో ఎరికేనా? మన శాల్వ మనమే తెచ్చుకోవాలి, మన దండ మనమే తెచ్చుకోవాలి, డప్పులు మనమే తెచ్చుకోవాలి, ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి, మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి, జై జై అని డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి. యూసుఫ్ గూడలో ఉన్న మా సినీ కార్మికులు, అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, గుర్తు పెట్టుకోండి, 500 రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. బాధపడకండి, భయపడకండి. లైన్స్ లో బెటాలియన్ పోలీసులు కూడా ఉన్నారు. బెటాలియన్ పోలీస్ అన్నదమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నా యాది పెట్టుకోండి, ఎలక్షన్లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు, రాష్ట్రం అంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు. మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టించిండు పోలీసులతో. 30 మందిని సస్పెండ్ చేయించిండు. ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు వాళ్ళకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు, మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు. ఇట్లాంటి మనిషిని నమ్ముదామా? మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా, హోమ్ గార్డులు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీస్ అన్నలను కూడా నేను అడుగుతున్నా, ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది, గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.